కర్మ ఈ కేసును బయటికి రావటంలో ప్రభుత్వం ఆ, లిక్కర్ స్కాము నేను మొన్నటిదాకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని అది కొంత తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల ముందు సంచలనం రేపింది. ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ అనే వస్తుంది. కానీ ఈ స్కామ్లన్నీ కథ కంచికి మన ఇంటికి లాగానా నిజమా? ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, సరే అరెస్ట్ అయ్యారు, జైలు అయ్యారు, ఎన్నికలు వచ్చినాయి, రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్తుంది. సరే ఇప్పుడు మళ్ళీ లిక్కర్ స్కామ్ వచ్చింది. ఇది ఎన్నాళ్ళు సాగుతుందో, తర్వాత అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్తుందా, లేకపోతే ఈ లోపల ఏమన్నా పరిణామాలు ఉంటాయా, ఆధారాలు దొరుకుతాయా? ఎందుకంటే ఆధారాలు దొరికే విధంగా అక్రమాలు, అన్యాయాలు, అవినీతులు పాల్పడుతున్నారా, ఆధారాలు దొరకని పద్ధతుల్లో ఉంటున్నాయా అనేది కూడా ఒక ఇష్యూగా ఉంది. దీపక్ రెడ్డి గారు అండి, నమస్తే అండి అందరికి. ఆధారాలు దొరుకుతాయా లేకపోతే ఇది స్కామ్ అని మీరు అన్నారు. ఇది మామూలు ఇది కాదండి, ఇది ఒక సునామీ రాబోతా ఉంది. మీరు గత 2-3 నెలలు మీరు చూస్తే లోకేష్ గారు మీడియా ముందు కొన్ని మీటింగ్స్ లో అన్నారు, ఏది లిక్కర్ సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళు చేతులు దాని వెనకాల ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పినారు. అంటే సిట్ టీము చాలా రోజుల నుంచి స్మూత్ గా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ వస్తూ ఉంది. సో పక్కా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాతనే ఈ స్టెప్స్ ఇప్పుడు తీసుకోవటం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా దీంతో మాత్రము తప్పించుకునే పరిస్థితి అయితే లేదు. మీరు చూస్తే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు 9 రోజులు అసెంబ్లీ అండ్ కౌన్సిల్ని మేము స్తంభింపచేసి 9 రోజులు గొంతు పోయేటట్టు అరిచినాం. ఎందుకు? కేవలము మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దు, యూపీఐతో చేయండి అని. యూపీఐతో చేసుంటే మనకు దొరికిపోద్ది అని చెప్పి మాకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అప్పుడే తెలుసు. అనేక సార్లు మేము కంటైనర్లలో డబ్బులు పోతా ఉన్నాయని చెప్పి కూడా గతంలో మీరు చూస్తే మేము చెప్పడం జరిగింది. సో ఏ విధంగా వేలాది కోట్లు వీళ్ళు దోచేశారో ఈరోజు ఒకటి బయటికి రాబోతా ఉంది. కొడాలి నాని భాషలో మాత్రం ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అమ్మ మొగుడు లాంటి స్కామ్ ఇది. లిక్కర్లో భారతదేశానికే షాక్ ఇవ్వబోతా ఉంది. అసలు ఈ విధంగా ఇన్ని వేలాది కోట్లు దోచేయొచ్చా అని చెప్పి ప్రజల్లో కూడా ఒక షాక్ లోకి పోబోయే పరిస్థితి ఉంది. నేను ఒక పాయింట్ చెప్పి నేను నా ఓపెనింగ్ కామెంట్స్ ముగిస్తానండి. లిక్కర్లో ఎట్లా అంటే, మీరు డిస్టిలరీస్ కి వీళ్ళు 12 రూపాయల నుంచి 18 రూపాయల మధ్యలో పర్ కేసు వీళ్ళు కాంట్రాక్ట్ బాటిల్ కి కాంట్రాక్ట్ ఇచ్చినారు. అదే సేమ్ 175 రూపాయల నుంచి 250 రూపాయల మధ్యలో అమ్మినారు. సో 1 రూపాయికి మీకు 12 నుంచి 20 రూపాయల మధ్యలో లాభం ఉందండి. సో తక్కువలో మీరు 10 రూపాయలు వేసుకున్నా గానీ ఎన్ని అట్లా 30 నుంచి 40% వీళ్ళు సెకండ్స్ చేసినారు అని అంటారు. సెకండ్స్ అంటే లెక్కలోకి రానిది. సో 1,00,000 కోట్లు లిక్కర్ లో జరుగుంటే 30 to 40% వీళ్ళు సెకండ్స్ చేస్తుండారు అని అంటే దాదాపు 30 నుంచి 40 వేల కోట్లు పైన దాకా దోచేసి ఉంటారని ఒక ప్రిలిమినరీ నాకు వచ్చిన అంచనా. సో ఈ ఫిగర్స్ అన్ని బయటికి రావాలి. కానీ వీళ్ళు తెలివిగా ఏం చేశారు, క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి రికార్డ్ ఎక్కడ దొరకనీయకుండా చేశారు. దాని కొరకే ఇంత టైం పట్టింది. సిట్ టీం ఏం చేసింది, మీరు రకరకాల కాంపోనెంట్స్ ఈ 22 డిస్టిలరీస్ ఏ లాక్కున్నారో ఆ ముందు వచ్చిన పవర్ బిల్ ఎంత, వీళ్ళ టైంలో ఎంత పవర్ బిల్ వచ్చింది, ఎన్ని బాటిల్స్ వీళ్ళు కొన్నారు, ఎన్ని లీటర్ల ఆల్కహాల్ వీళ్ళు కొన్నారు, ఆ క్యాప్స్ ఎన్ని కొన్నారు, లేబులింగ్స్ ఎన్ని తెప్పించినారు, ఇట్లా కోరిలేట్ చేసుకుంటా వస్తే దొరికిపోతాయి. మీరు తక్కువ చేసి మన దానికన్నా తక్కువ చూపిస్తే మీకు ఇవన్నీ పారామీటర్స్ చూస్తే మీకు అర్థమవుద్ది. అందుకనే ఇంత టైం పట్టింది. ఈ రోజు ఒప్పుకున్నారు కదా క్లియర్ గా, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీకి ప్రతి నెల నేను అంటే అటు విజయసాయి రెడ్డిని ఏమన్నా జనరల్గా అప్రూవర్ అంటుంటారు, అంటే పోలీసులు చేస్తుంటారు, కానీ రాజకీయంగా ఏమన్నా ఇందాక ఏదో అంబటి రాంబాబు అన్నట్టు మీరేమైనా అప్రూవర్గా మార్చుకొని అన్ని వివరాలు రాబట్టారే ముందే? నేను ఒకటి చెప్పేదా అండి, విజయసాయి రెడ్డి గారిని అప్రూవర్ గా మేము మార్చలేదు. సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే ఈ స్కీమ్ అంతా ముందు సెటప్ చేసింది విజయసాయి రెడ్డి. ఆయనే చెప్పినాడు కదా, బయటకు వచ్చాడంటారా, 100 కోట్లు ఇప్పించినానని చెప్పినారు కదా. సో ఈ స్కీమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత 1 రూపాయి పెడితే ఏడన్నా 10 రూపాయలు 15 రూపాయలు లాభం మిగులుతుందా?
ఇంత లాభం చూసి ఇన్ని వేలాది కోట్ల డబ్బులు చూసి వాళ్ళకి మెంటల్ వచ్చేసింది. ఈ ముసలోడు విజయసాయి రెడ్డికి మనం ఎందుకు ఇవ్వాలి, ఎంత మనం నొక్కేస్తామని విజయసాయి రెడ్డిని పక్కకు దోసేశారు. డిస్ప్యూట్ అక్కడ వచ్చింది. అక్కడ డిస్ప్యూట్ వచ్చింది కనుక ఆ బాధతో ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. లేకపోతే ఆ పంచటాలు సరిగ్గా చేసుకొని ఉంటే ఇప్పుడు ఇబ్బంది వచ్చిండేది కాదు. విజయసాయి రెడ్డి ఏమన్నాడు, నాకేం తెలీదు, నేను నీతివంతుడిని, తెలివైన క్రిమినల్ కసిరెడ్డి అన్నాడు. కసిరెడ్డి ఏమన్నాడు, బట్టెబాజ్ అని ఈయన అన్నాడు. ఇప్పుడు బట్టెబాజ్కి తెలివైన క్రిమినల్ మధ్యలో సత్యహరిశ్చంద్రుల రకంగా ఇద్దరు మాట్లాడుతూ ఉండరు. సో ఇది సినిమాల కన్నా కూడా ఎక్కువ సస్పెన్స్, ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా కాబోతా ఉంది. ఒక్కోటి ఇన్ఫర్మేషన్ రాగానే ఇప్పుడు కింగ్ పిన్ ఈయన ఎస్టాబ్లిష్ అయిపోయింది. కింగ్ ఇప్పుడు లోపలికి పోయే పరిస్థితి రాబోతా ఉంది అని చెప్పి మాత్రం నా ఓపెనింగ్ కామెంట్స్. రైట్, మనతో పాటు రామారావు గారు కూడా వైఎస్ఆర్సీపీ